రోడ్డు మీద కూర్చుంటే నాయకుడు అవుతావా కౌశిక్ రెడ్డి? ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని పోలీసుడు చెబితే అది చట్టం మాట, ఎవడి పర్సనల్ కాదు. ఎమ్మెల్యే అయి ఉండి యూనిఫామ్ మీద నోరు పారేసావంటే అది ధర్నా కాదు కౌశిక్ రెడ్డి, దౌర్జన్యం. మతం పేరు ఎత్తి అధికారిని తక్కువ చేస్తే నువ్వు నాయకుడివి కాదు, సమాజానికి ప్రమాదం. పోలీసుడు నీ జేబులో పావలా కాదు కౌశిక్ రెడ్డి, అతను భారత రాజ్యాంగం ఉద్యోగి. యూనిఫామ్ మీద మాట పడితే దేశం మీద మాట పడినట్టే. ధర్నా చెయ్యి, ప్రశ్నలు అడుగు, కానీ మతం, తిట్లు, నీచపు మాటలు రాజకీయానికి లైసెన్స్ కావు కౌశిక్ రెడ్డి. చట్టం చేతిలో ఉన్నోడిని చెత్త మాటలతో తొక్కాలనుకుంటే చట్టమే తిరిగి తొక్కుతుంది. ఐపీసీ సెక్షన్ 153A ప్రకారం మతం ఆధారంగా విద్వేషం రెచ్చగొట్టడం, మతం పేరు తీసుకొని సమూహాన్ని తక్కువ చేయడం, ప్రజల మధ్య ద్వేషం పుట్టించడం, దీనికి శిక్ష 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఫైను లేదా 2 పడే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకో కౌశిక్ రెడ్డి. ఇంకొక సెక్షన్ ఉంది, ఐపీసీ సెక్షన్ 504 ఉద్దేశపూర్వక అవమానం. తిట్లు, నీచమైన మాటలు శాంతి భంగానికి దారితీసేలా మాట్లాడడం, శిక్ష 2 సంవత్సరాల జైలు, ఫైన్ పడుతుంది లేదా 2 కూడా పడే అవకాశాలు ఉన్నది. అదేవిధంగా ఐపీసీ సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, బెదిరించే భాష, అధికారిని భయపెట్టే ఉద్దేశం. దీనికి 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష ఉంది. ఐపీసీ 353 పబ్లిక్ సర్వెంట్ విధులు నిర్వహించడాన్ని అడ్డుకోవడం, పోలీస్ డ్యూటీలో ఉన్నప్పుడు మాటలతో కానీ ప్రవర్తనతో కానీ అడ్డుకుంటే 2 సంవత్సరాల జైలు. ఇది యాదుందా? సెక్షన్లు తెలుసా కౌశిక్ రెడ్డి? ఎమ్మెల్యే అయినా సరే చట్టం ముందు ఎవడు పెద్దోడు కాదు. ధర్నా హక్కు, ద్వేషానికి లైసెన్స్ కాదు. ఇది యాద పెట్టుకో కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యే అయ్యుండి పిచ్చి పిచ్చి మాటలు అధికారుల మీద మాట్లాడటం మానేయాలి. మీరే కాదు, ప్రతి ఒక్కరు కూడా. ఇది జేకే మీడియా ఖండిస్తుంది. రక్షణ ఎక్కడుంది? ఇదేనా ఎమ్మెల్యేల తీరు?